నేను కార్యకర్తగానే ఉంటా. మహిళ అవసరమైనప్పుడే తండ్రికి తగ్గ వారసురాలుగా వేదిక మీదకి వస్తా. నేను వేదిక అలంకరించాల్సిన పని లేదు. నాకన్నా ముందు మా తండ్రి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చిన్నాన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు నాయకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత జనరేషన్గా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ సంకేతాలు ఇచ్చారు కోటంరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి. ఎందుకలా, ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక స్టైల్. వినయపూర్వకంగా ఉండటం, ప్రజలను మెప్పించడం, తనను గెలికితే ఒప్పుకోననే తత్వం ఆయన వారసురాలుగా రాజకీయాల్లో ఉన్న వర్ధమాన నాయకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనయక సాయి వైష్ణవి ఒక ప్రెస్ మీట్ తోనే పతాక శీర్షికలతో ఎక్కిపోయింది. మహిళా రిజర్వేషన్ కిందకి వస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చింది. అప్పట్లో రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా తాను సిద్ధం అంటూ వైష్ణవి నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఓ సంకేతం ఇచ్చింది. తరువాత రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. ఎప్పటికైనా మహిళలకు 33% రిజర్వేషన్ తప్పకుండా వస్తుంది, వస్తే తానే సిద్ధమంటూ సంకేతం ఇచ్చిన సాయి వైష్ణవి ప్రస్తుతం ఆ ప్రతిపాదన లేదు కదా అంటూ మిన్నకుండిపోయింది. తాను టీడీపీ కార్యకర్తగానే ఉన్నానంటూ ఓ సంకేతాన్ని పంపింది. కూటమి పాలనకు 2 ఏళ్లు అనే సభకు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సభ జరిగింది. ఈ సభలో కార్యకర్తలతో పాటు సాయి వైష్ణవి కార్యకర్తల సీట్లోనే కూర్చుంది. వేదిక మీదకు పిలిచిన తన తండ్రి, పినతండ్రి వేదిక మీదే ఉన్నారు కదా, తన అవసరం లేదంటూ సంకేతాలు పంపారు. ఇది కోటంరెడ్డి చాణుక్యంగా నెల్లూరు రూరల్ ప్రజలను మెప్పించారు. ప్రజలతోనే మమేకమయ్యారు. ఈ సంకేతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనికి తాకింది. కోటంరెడ్డి వారసురాలుగా కార్యకర్తగానే కొనసాగుతున్నానని విషయం బయటపడింది.